ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల భారాన్ని మోపారన్నారు బొత్స సత్యనారాయణ. తమ హయాంలో అప్పులపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు 6 నెలల్లోనే 70,000 కోట్లు అప్పు చేశారన్నారు. నూతన ముత్యం పాలసీ వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా లిక్కర్ దందా సాగుతోందన్నారు. ఇక కాకినాడలో పవన్ పర్యటన గబ్బర్ సింగ్ 3లా ఉందన్నారు ఆయన. ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నింటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్కు ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. ఆ మంత్రి అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకన్నాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోని వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్లు ఇప్పించారు లేదా? అవునా కదా చెప్పమనండి.